వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి బొడంపాడులో జరిగినటువంటి 21, 22 మీటింగ్స్‌లోనికి అందరూ వచ్చి చక్కగా మా ఆతిథ్యమును స్వీకరించి దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారికి అందరికీ వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఒక చిన్న పాట, 2 పల్లవి పాడుకున్నాము. 2 చరణాలు ఒక పాట పాడుకున్నాం. నీ జీవితం విలువైనది, ఏనాడు మారకు. శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడు ఓ నేస్తమా తెలుసుకో, స్త్రీ యేసు నిన్ను ప్రేమించేను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించేను. నీ జీవైనది, బలమైన పెనుగాలి వీచి అలలంత పైకి లేచి, బలమైన పెనుగాలి వీచి అలలంత పైకి లేచి, విలువైన నీ జీవిత నావా తల క్రిందుల వాలిపోవా, విలువైన నీ జీవిత నావా తల క్రిందుల వాలిపోవా. నీకేలా కలడు యేసే నీ తోడు, యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చును. నీ జీవితం విలువైనది, ఏనాడు మారకు. గాఢాంధకారపు లోయలలో, వడగాలి వడిసోవడిలో, గాఢాంధకారపు లోయలలో, వడగాలి వడిసోవడిలో నడియాడే నీ జీవిత త్రోవా, సుడివడి నీ అడుగులు తడబడగా, నడియాడే నీ జీవిత త్రోవా, తడబడగా వలదు భయము. నీకేలా కలడు యేసే నీ తోడు, యేసు మరణించి మరి లేచెను, దరి చేర్చును. నీ జీవితం విలువైనది, ఏనాడు మారకు. ప్రైజ్ లాడండి. మంచిది. ఈ సమయంలో మరి నాకు ఫీవర్ వచ్చింది, దగ్గు జలుబు చేసింది. మరి గత 2 వారాలుగా కొంచెము హెల్త్ బాగానప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యమును, బలమును, శక్తినిచ్చాడు. మరలా దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్య పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. రండి వాక్యంలోనికి వెళదాము. దేవుని వాక్యము మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యములు మనకి దేవుణ్ణి చక్కనటువంటి మాటలతో మనతో మాట్లాడులాగున ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనసారా ఆస్వాదిద్దాం. దేవుని వాక్యంలోని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీలు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు పత్రిక రాస్తూ ఇక్కడ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 5:27 ఇక్కడ ఈ మాటకు అర్థం ఏమిటంటే, నీవు ఉన్న చోటనే దేవుని
సంఘమును ఘనపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. మనం ఉన్నటువంటి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును, దేవుని నామమును మనము ఉన్న చోటనే ఘనపరుస్తున్నాం. అయితే ఇక్కడ అపోస్తున్నటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, సంఘమును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు కళంకమైనను ముడతైనను అది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు సంఘమును ఎంత ప్రేమిస్తున్నటువంటిది మాట్లాడుతున్నాడు. సంఘము ఎలాగ ఉండాలని ఆయన ప్రేమిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంతగా అంటే ప్రాణం పెట్టినంతగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మనల్ని కూడా అలాగే సంఘమును ప్రేమించిన రీతిగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలలో ప్రధానమైనది కూడా అది, నీవు నీవు పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలనదని. దేవుడు మనలో ఆయన ఇష్టపడేది ఏంటంటే, ఆయన ఆజ్ఞలలో ప్రధానమైనటువంటిది నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీ దేవుని పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించుట సాధ్యమేనా అని ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. ఏమనంటే, అది ఎలా ఉండాలంటే కళంకము లేనిదై ఉండాలి, ముడతైనను లేనిదై ఉండాలి, అది పరిశుద్ధమైనదిగా ఉండాలి, అది నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమ కలిగినటువంటి సంఘముగాను ఆయన తన దాన్ని నిలువబెట్టుకునవలని ఆశపడతా ఉన్నాడు. అది నిలువబెట్టుకోవాలంటే అది వాక్యముతో ఉతక స్థానము చేత దాన్ని పవిత్రపరిచేటువంటిదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలని దాని కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అప్పచెప్పుకున్నటువంటి వారుగా ఉన్నారు. చూడండి, ఈ మాటలో మనము అన్ని పరిస్థితుల్లో బాగున్నప్పుడు సంతోషంగా దేవుని స్తుతిస్తాం. అయితే కష్టాల్లోను బాధల్లోను అవమానంలోను స్తుతించలేం. అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, ఏం చేస్తాము? దేవుణ్ణి సంతోషముగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తాం. కానీ కష్టం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, అవమానంలో వచ్చండి, దేవుని స్తుతిస్తాం మనం? లేము. నీవు ఏమై ఉన్నావో దాని అంతటిలోను సమస్తములోను ప్రేమించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది మన జీవితంలో అలవాటుగా చేసుకోగలిగితే మన జీవితంలో ఎదురయ్యే బాధలు తేలికగా క్షణమైన. చూడండి, నిజం కదండి. సంఘము దేవునిలో మనము అది పరిశుద్ధముగా ఉండాలి అనంటే, దేవుణ్ణి మనకి ఏ కష్టం వచ్చినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా సంతోషంగా ఆరాధించాలి. ఎంతంటే మనము పూర్ణ హృదయ దేవుణ్ణి ప్రేమించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. సంతోషంగా ఆరాధిస్తామా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ సంఘము ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే, ఆయన అది పరిశుద్ధముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎలా మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందుకే యేసు పాప హితుడు, వధింపబడిన గొర్రె పిల్లగా తండ్రి దగ్గరకు అర్పణ బలిగాను తన్ను తాను మన కోసము అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు? ఆయన మనల్ని పరిశుద్ధపరచుటకు. చూడండి, ఆయన వధింపబడినటువంటి గొర్రె పిల్ల. పాత నిబంధన ప్రకారము యెహోవాకు ఇంపైన దహన బలులు అర్పించేటువంటి వారు. యాజకుడు దహన బలికి అర్పించు దానిని చేసేటువంటి వాడు. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే గొర్రె పిల్లగా తండ్రి దగ్గర అర్పణగాను బలిగాను తనను తాను మన కోసము అర్పించుకున్నాడు, మన కోసము అప్పగించుకున్నాడు. నీనా జీవితమును పరిశుద్ధపరచుటకు. లేవియాకాండం 13 అధ్యాయంలో మనకు అదే కనిపిస్తుంది. పాత నిబంధన కాలములో యాజకుడు చేసినటువంటి ఈ యొక్క అర్పణను మనం గమనించినట్లయితే, అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన మనల్ని బట్టి ఆయన తనను తాను అప్పచెప్పుకున్నాడు. ఈ లెంట్ డేస్ లో 40 దినాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవునికి తనను తాను అర్పణగా అర్పించుకోవాలని, సంపూర్ణముగా చేయబడాలని మార్టిన్ లూథర్ గారు సంఘమునకు ఒక క్రమమును నేర్పించుట కొరకు ఈ 40 దినములు క్రీస్తుతో శిలువ ధ్యానాలని ఆయన ఒక క్రమాన్ని మానవులు దేవుని యొక్క పద్ధతిలోనికి రావాలని, దేవునికి సమీపస్తులుగా కావాలని, దేవుడు తనను తాను ఎలాగా అర్పించుకున్నాడో మానవునికి నేర్పించుటకు ఈ 40 దినాలు ఏం చేశారంటే ఆయన ఉపవాస దినాలుగా చాటించి ఆయన దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ దినాల్లో సంఘమునకు ఒక పద్ధతిని రాసి ఉంచాడు, ఒక కట్టుబాటును ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ రీతిగా మానవుడు దేవుని దగ్గరికి సమీపస్తులవుతారని. నియమించినటువంటి క్రమము ఎంతో ఆశ్చర్యం మనకి. ఇది ఆలోచించవలసినటువంటి విషయం. బసో బుధవారం అని ఆరంభించినటువంటి ఆ దినము ఎంతో శ్రేష్టమైనది. మానవుడు ప్రతి విషయంలో కూడా ఏం చేయబడాలంటే బూడిద చేయబడాలని ఆయన ఉద్దేశం. దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణతో దేవుని యొక్క ఉద్దేశములు ఎరిగిన వ్యక్తి కనుక ఆయన చక్కగా సంఘము పరిశుద్ధపరచబడాలని, అది కళంకము లేనిదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని, ముడతైన లేనిదిగా ఉండాలని, నిర్దోషమైనదిగా ఉండాలని ఒక పద్ధతి. జీవితకాలమంతయు కూడా ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే, ఆయన మన కొరకు బలిగాను తను తాను ఎలాగా అర్పించుకున్నాడో మనము ఆయనకు ఇంపైన సువాసన కలిగిన దాన్ని అర్పించినదిగా నిర్దోషమైనదిగా పరీక్షించి తీసుకుంటాడు. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను నీవు పరీక్షించుకోవాలని, నీ పాపములు ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడని, తన రక్తములో నీ దోషాన్ని కడిగి ఇంకా ఎన్నడూ నీ పాపమును జ్ఞాపకము చేసుకోనంటున్నాడు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నిన్ను తన ప్రియ కుమారునిగా, వారసునిగా, తనకు అంగీకారముగా చెప్తా ఉన్నాడు. వారసునిగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు, ప్రియ కుమారుడిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఈ యొక్క శిలువ ధ్యానాల్లో నీవు ఆయనకు ప్రియ కుమారునిగా అవటానికి ఇష్టపడుతున్నావా? ఈ యొక్క సమయములో నీవు ఆయనకు వారసునిగా ఉండటకు అంగీకరిస్తా ఉన్నావా? ఏదో 40 దినాలు ఆచారబద్ధంగా పెట్టారు కాబట్టి వెళ్తున్నాము వస్తున్నాము. ఏదో ఉదయకాల సమయంలో అమ్మగారు అయ్యగారు వాళ్ళు మరి వారు సిద్ధపరిస్తే మనకు లైవ్ పెడుతున్నారు కాబట్టి పానుగొలనని పాలు పొందుతున్నామేమో. అలాగుండాలని ఆయన ఇష్టపడుతున్నా. ఈ జీవిత కాలములో
మనకిచ్చినటువంటి ఆయుష్కాలమునంతటిని కూడా మనము ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. ఆయన యొక్క సంఘములో మనము నిర్దోషులముగా ఉండాలి. సంఘమును ఉద్దేశించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘముతో ఈ లేఖ రాసి, ప్రియ సంఘమా, మీరు కొద్ది మంది అయినా ఎక్కువ మంది అయినా అది ఎలాగుండాలని ఇష్టపడుతున్నాడంటే ఆయన పరిశుద్ధముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎంత చక్కని మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘముతో హెచ్చరిస్తా ఉన్నాడు. ఇలాగ ఉండాలని. ఈరోజు కుటుంబంలో బిడ్డలకి తల్లిదండ్రులు ఇలాగ ఉండాలంటే ఇష్టపడినటువంటి బిడ్డలుగా కనిపిస్తా ఉన్నారు. సంఘములు యాజకుడు మీ యొక్క జీవిత విధానమును ఇలా ఉండాలని హెచ్చరిస్తే మరలా సంఘానికి రావటం మానేస్తా ఉన్నారు. గురువు స్కూల్లో బిడ్డ ఇలాగుండాలని ఖండిస్తే ఈ రోజుల్లో తల్లిదండ్రులు బిడ్డలకి క్రమశిక్షణ ఆజ్ఞలను ప్రకటిస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారంటే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. క్రమములు ఆజ్ఞలను అతిక్రమించినటువంటి తరమును మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఆయన పిల్లలకు క్రమమును ఆజ్ఞలను లోబడటములోనే చూస్తాడు. ఆజ్ఞ అతిక్రమించి ఆదాము దూరము చేసినటువంటి మానవుణ్ణి క్రీస్తు శిలువ ద్వారా సమీపస్తులుగా చేశాడు. ఆదాము ద్వారా మనకు మరణము సమీపిస్తే క్రీస్తు ద్వారా మనకు జీవం వచ్చింది. కడపటి ఆదాము దేవునికి మనల్ని ఆ రూపాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో మానవుడు జీవిస్తూ ఉంటే మొదటి ఆదాము మనకు ఏం చేశాడంటే ఆ రూపాన్ని కోల్పోయే విధానముగా చూస్తే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు సమీపస్తులుగా చేశాడు. ఆ రూపాన్ని, ఆయన యొక్క రూపమును మనకిచ్చి నా రూపమును, నా యొక్క పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని ఆయన తీసుకుని నన్ను నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. నన్ను నిన్ను ఆయన పరిపూర్ణులుగా చేస్తా ఉన్నాడు, వారసులుగా చేస్తున్నాడు, ప్రియ కుమారులుగా చేస్తా ఉన్నాడు. ఇది ప్రభు అయినటువంటి మానవాళికి ఆయన పాపరహితుడిగా అయిపోయాడు. నా పాపమును ఆయన తీసుకున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకున్నాము. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తా ఉంది. లూకా సువార్త 7:36 మనం చూసినట్లయితే చూస్తే పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి అత్తరుతో తన పాదములు తుడిపి ఆయన పాదములు ముద్దు పెట్టుకుంది. ఈ విధముగా ఆమె యేసయ్యను ఆరాధించింది, గణపరిచింది. యేసును రక్షకునిగా గుర్తించినప్పుడు ఆమె పాపములన్నీ క్షమించబడ్డాయండి. ఆమె పాప మనస్సును చూచి యేసయ్యను క్షమించాడు. ఏం చూశాడు ఆయన? ఆమె మనస్సును చూశాడు. ఆమె మనస్సును చూశాడండి. నా మనస్సులను, నా హృదయములను ఎరిగినటువంటి వాడు ఆయన. ఆమె ఎలాగా యేసయ్యను ఆమె మనసారా ఆరాధించింది. ఆమె పశ్చాత్తాపడిన మనస్సును యేసు చూచి క్షమిస్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆమెను పాపి అని పిలుస్తుంటే యేసయ్య మాత్రం అంటున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించినది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఈ ఉదయకాల సమయంలో విస్తారమైనటువంటి పాపములు క్షమించబడినటువంటి ఆ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె విస్తారముగా దేవుణ్ణి ప్రేమించి ఆమె మనస్సును చూసినటువంటి యేసయ్య అంటున్నాడు, ఆమె పాపములు క్షమించబడ్డాయి. నా పాపములు క్షమించి ఆయన నిన్ను నన్ను చూస్తున్నటువంటి గొప్ప దేవుడు, నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు. మనుషులు మన
పాపపు స్థితిని, మనలో ఉన్నటువంటి లోపములను, మనలో ఉన్నటువంటి ఆ ఏమంటారంటే మనలో ఉన్నటువంటి లోటును, మనలో ఉన్నటువంటి బలహీనతలను గమనిస్తూ ఉంటారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఆయనను మనం ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఆమెను పాపి అని పిలుస్తుంటే ప్రజలందరూ కూడా, ఆ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆమెను పాపి అని పిలుస్తుంటే, యేసయ్య మాత్రము ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆమె అవసరమైనది పాప క్షమాపణ. అది యేసు దగ్గర మాత్రమే దొరికిందండి. మానవ కావలసినది పాప క్షమాపణ. పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి అవసరము. మానవ కోటి ప్రతి మానవుడుకు పాప క్షమాపణ కావాలి. పాపము వల్ల మానవుడు దేవునికి దూరస్తుడైపోతా ఉన్నాడు. పాపము వల్ల మానవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, భూమి మీద తనకున్నటువంటి పరిస్థితిని బట్టి తడువులాడుతూ ఉన్నాడు. ఏదో విధముగా మానవుడికి పాపము పోతుందని యాత్రలు చేస్తా ఉన్నారు. పాపము పోతుందని ఏం చేస్తారు? పుణ్యకార్యాలు చేస్తున్నారు. పాపము పోతుందని మానవుడు ఏదో విధముగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడే కానీ ఏ ఒక్క పుణ్య మానవుడికి చేసేటువంటి విధి విధానాల ద్వారా మానవుడి పాపము పోనే పోదండి. ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఒకే పాపము ముళ్ళును విరిచినవాడు, పాపమును వెల చెల్లించినవాడు, పాపమును అణగద్రొక్కినటువంటి వాడు, పాపపు ముళ్ళును విరిచి మృత్యం చేయనటువంటి వాడు ఆయనే మహోన్నతమైనటువంటి దేవుడు. ఆయనే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ద్వారా మాత్రమే మానవుడికి పాప క్షమాపణ. ఆయనలో పాపము లేదు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు వారు అంటాడు, నాలో పాపముందని నిరూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారని సవాలు విసిరినటువంటి వాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నాం. మనకు పాప క్షమాపణ, పాప విమోచన. పాపము లేని అటువంటి వాడు మాత్రమే పాపికి విడుదల ఇవ్వగలడు, పాపినికి రక్షించగలడు. పాపము మానవునికి మరణమును తీసుకొచ్చి పెడితే, పాపము లేని ఆయన క్షమాపణ మనము కోరుకుంటే మనము జీవము కలిగిన వారం అవుతాం. మనల్ని జీవింప చేసేటువంటి వాడాయన, మనల్ని పరిశుద్ధపరిచేటువంటి వాడాయన, మనల్ని వారసులుగా చేసేటువంటి వాడాయన, ఆయన మనల్ని ప్రియ కుమారులుగా చేసేటువంటి వాడాయన. ఈ లోకములో ఉన్నటువంటి బాంధ్యాలు, బంధుత్వాలు, లేకపోతే పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన మానవుడికి పాపము పోనే పోదండి. ఏ ఒక్క మానవుడు మనల్ని క్రీస్తు ప్రేమించిన విధానముగా ప్రేమించలేడండి. ఆయన మాత్రమే, ఆయన పరిశుద్ధ రక్తము నీ కొరకు నా కొరకు వెల చెల్లించేశాడు. ఆయన నీ కొరకు నా కొరకు దున్నబడ్డాడండి, విడవబడ్డాడండి, అవమానపరచబడ్డాడండి, గేలి చేయబడ్డాడండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన నీ యొక్క నా యొక్క జీవితాన్ని గణపరచుటకు, విలువనివ్వుటకు ఆయన విలువ లేని వ్యక్తిగా అయిపోయాడు, ఘనత లేని వ్యక్తిగా అయిపోయాడు. వీధుల్లో ఈడవబడ్డాడు ఆయన. నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన ఉమ్మ వేయబడ్డాడు, తుడుచుకున్నాడండి. ఆయన మౌనం దాల్చాడండి. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుడండి. ఇంత దేవుణ్ణి మనము కలిగి ఉండి కూడా ఇంకా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించలేనటువంటి వారు, గణపరచలేనటువంటి వారు, ఏదో ఆచారబద్ధమైనటువంటి
మరి ఆరాధన చేసినటువంటి వారముగా ఉంటున్నాం. చెయ్యాలి కాబట్టి వెళ్తున్నాం, వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, నడవాలి కాబట్టి నడుస్తున్నాం, జీవించాలి కాబట్టి జీవిస్తున్నాం. ఎంత ప్రయాస! క్రీస్తు కొరకు ప్రయాస పడినటువంటి ప్రజలను గమనిస్తా ఉన్నాం. క్రీస్తు కొరకు ఉన్నదానిలోనే ఆయన గణపరచాలని ఇష్టపడినటువంటి ప్రజలను మనం గమనిస్తా ఉన్నాం. ఒక పక్కన చచ్చబడుతా ఉంటే, క్రీస్తు మాటలు వినబడుతా ఉంటే, దుర్బలమైన వాటి వైపు, అదృశ్యమైన వాటి వైపు మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. దేవుని భయము లేనటువంటి తరమును మనం చూస్తా ఉన్నాం. దేవుని సంఘము సమీపముగా ఉన్న మహిమ చేస్తా ఉంటే ఎంత హేళన చేస్తా ఉన్నారు. పాపాత్మరాలు, దూషకురాలు, అర్హులు కాదు. క్రీస్తు ప్రేమ ఇది కాదండి కోరుకుంటున్నాను. మానవుడు మానవుల్లో ఉన్నటువంటి లోపాలను వెతుకుతాడు, కానీ నా దేవుడు లోపాలను వెతికేటువంటి వాడు కాదని. నిన్నటి దినాన నువ్వు ఏమై ఉన్నావు ఆయనకు అక్కర్లేదు. ఈ దినమున ఆయన రక్షకుడని ఒప్పుకున్నావా, నువ్వు ఆయన బిడ్డవే. నిన్నటి దినాన నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆయనకు తెలియదు. ఈ దినము ఆయన పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటే చాలు, క్షమించమని ఆయనను వేడుకుంటే చాలండి. క్షమించి వేసేటువంటి జాలి కలిగినటువంటి దేవుడండి, కనికరము కలిగినటువంటి దేవుడండి, కృప కలిగిన దేవుడండి, ప్రేమ చూపించే దేవుడండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి ఎంతో సంతోషిస్తారు. ఎంత ధన్యులు అండి మనము. ఎక్కువనే ఆయనకు స్తుతించుట, ఎక్కువనే ఆయన గణపరచుట, ఎక్కువనే ఆయన కీర్తిస్తుట, ఎక్కువనే ఆయనకు మహిమ ప్రభావములతో ఆయన స్తుతించుట ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఎంతో మంది ఆయన ఏర్పరచుకుంటండి. చూడండి, మన వీధుల్లో ఇంకా ఎంతో మంది క్రీస్తును ఎరగనటువంటి హృదయములు మన కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నారు. మన గృహము చుట్టూన్నవారు, సంఘము చుట్టూన్నవారు, మన గ్రామముల ప్రజలు, వృద్ధులు మొదలుకొని పసిపిల్లలు, యవనస్తులు ఎంతమంది కనిపిస్తాం. ఆ ప్రజలను చూసినప్పుడు ప్రభువా, ఇంకా నీ ప్రేమ గుర్తించినటువంటి బిడ్డలను విడిపించవా, నీరుని నీ వారసులుగా, నీ బిడ్డలుగా మార్చవని ఇంకా ప్రార్థించవలసినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిలువ మీదకి వెళుతూ ఇవే నా ప్రేమను పెరిగినటువంటి ప్రజల నిమిత్తము, నా ఆజ్ఞలను అతిక్రమించినటువంటి బిడ్డల నిమిత్తము నేను సమస్తమును సమాప్తము చేసి నా ఆత్మను ముగిస్తున్నానని చెప్తా ఉన్నాను. ఎంత చక్కని మాటలండి. ప్రభు అయినటువంటి నోట నుంచి వెలువడినటువంటి మాటలు. ఆత్మతో మనము ఆయన్ను ఆరాధించాలి. ఆయన బిడ్డలంగా మనము చేయబడాలని సంఘముతో ఈ మాటలు మాట్లాడుతున్నట్టు. ప్రియ సంఘమా మీరు ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి సంఘం. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధముగా ఉండాలి. ఆయన నిర్దోషుడు, మనం నిర్దోషులుగా ఉండాలి. ఆయనలో ఏ కళంకము లేదు, మనము కళంకము లేనటువంటి వారు. మనము నీతికి వారసులం అవ్వాలి, ఆయనకు ప్రియ కుమారులముగా అవ్వాలి. ఇదేండి ఆయన కోరుకుంటుంది. పరిశుద్ధమైనటువంటి దేవుడు మన నిమిత్తం ఇటు రీతిగా కోరుకున్నాడు కనుకే ఆయన ఏం చేస్తా ప్రస్తుతం నీవు ఉన్న స్థితిలో ఆయన స్తుతిస్తే, గణపరిస్తే నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటావు.
నీ పక్షాన భారము కలిగిన వాడు ఆయన. ఆయన ప్రాణమిచ్చి తండ్రి ఆయన. ఆయన ప్రాణం పెట్టినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. ఈ విషయాలు నీవు గుర్తిస్తుంటే నీ ఇబ్బందులు తొలగి సుఖము కలిగి ఆయనలో జీవిస్తావు, ఆయనలో నివాసం ఉంటావు, ఆయన కృపను కోరుకుంటావు, ఆయన దయను కోరుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారు, ఉదయకాల సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్క ఆత్మనైనా మనము ఈ యొక్క లెంట్ డేస్లో చెల్లి దేవుని సన్నిధికి చేర్చినట్లయితే దేవుడు ఆ ఆత్మను బట్టి సంతోషిస్తాడు. నీవు నేను కూడా ఆయనకు సమీపస్తులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ నానా పాపములు, విస్తారమైనటువంటి పాపములు క్షమించినటువంటి వాడు ఆయన, పరిశుద్ధపరిచినటువంటి వాడు. మన గొప్ప దేవుణ్ణి మనము నిరంతరమును కూడా ఈ ఊపిరున్నంత వరకు ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ అనేక మంది బిడ్డలకు ఈ సువార్తను, ఈ ప్రేమను పంచుతూ జీవిత కాలంలో మన యొక్క జీవితాన్ని ఆయన యొక్క మన త్యాగమును ఎరిగినటువంటి వారముగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కొద్ది మాటలు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో తోడుని నడిపించి అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికీ తోడేండి నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చినటువంటి దైవదాసులకు నా వందనాలు. ప్రభు పేరట వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ కొద్ది మాటలు వినికడలో దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. పాపము నుండి నన్ను పైకి లేపెను, పరమ జీవ మార్గమును నాకు చూపెను. పాప ఊబి నుండి నన్ను పైకి లేపెను, పరమ జీవ మార్గమును నాకు చూపెను. ఎంత రమ్యమో నా యేసు రాజ్యము, యుగ యుగాలు అదే నాకు పరమ భాగ్యము. ఎంత రమ్యమో నా యేసు రాజ్యము, యుగ యుగాలు అదే నాకు పరమ భాగ్యము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో, అంత దూరం పోయెను నా పాప భారము. యేసు నన్ను తాకగానే తొలగిపోయెను, యేసు నన్ను తాకగానే తొలగిపోయెను. నా పాపము, నా పాప భారము, నా పాపము, నా పాప భారము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో, అంత దూరం పోయెను నా పాప భారము, అంత దూరం పోయెను నా పాప భారము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే వందనములు తండ్రి. ప్రభా, మరి వాక్యం చెప్పిన మరి పాశ్రమ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, మరి ఆమెకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ప్రభా, మరి ఇంకా అనారోగ్యం ఏమైనా ఉంటే వాటన్నింటినీ తీసివేయండి తండ్రి. ప్రభా, మరి పరిచర్యను దీవించండి తండ్రి. ప్రభా, వాక్యం తండ్రి మా అందరి హృదయాల్లో తండ్రి ప్రభా ఫలించులాగిన తండ్రి మీరు సహాయాన్ని దయచేయండి తండ్రి. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, ధనరాజ్ భాషకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి, చేసిన పరిచర్లో తోడుగా నీడగా ఉండండి తండ్రి. మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటే దీవెనలతో మమ్మల్ని నింపమని కొద్ది ప్రార్థన వేసే నామం అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. మరి మన గ్రేస్
అమ్మగారు లేరమ్మా? సరేనమ్మా, అలాగే మంచిది. ఈ సమయంలో మన ప్రభు అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము ఈ కూడి వచ్చినటువంటి బిడ్డలకును సంఘమునకును పరిశుద్ధులకు దేవుడు తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.